ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలో 4 రోజులు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అయితే బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. నిన్న పోలవరం, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ప్రకాశం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో వర్షాలు కురిశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ శివాని. ఏదైతే గత 2 రోజులుగా కూడా ఒకవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనము, మరోవైపు అరేబియా సముద్రంలో ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఏపీతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా వచ్చే 2 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. వర్షంతో పాటు కూడా ఈదురుగాలులు వేస్తాయని చెప్పి ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు పడతాయని చెప్పి కూడా చెప్పడంతో ప్రజలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైతే వర్షాలు పడే సమయంలో ప్రజలు బయట ఉండొద్దని చెప్పి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పంట పొలాల్లో ఉండేటువంటి రైతులు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అదే విధంగా పంటలు కూడా రక్షించుకోవాలని చెప్పి కూడా చెప్తారు. ఏదైతే వేసవి కాలంలో అకాలంగా కురిసినటువంటి ఈ వర్షాల ప్రభావంతో ఇది మరింత రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నప్పటికీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రైతులకి సంబంధించి పంట నష్ట అంచనాలను కూడా వేయిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే వచ్చే 2 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి కూడా కాకినాడ, పశ్చిమ గోదావరికి సంబంధించి బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలతో పాటు అటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఉరుములతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి వర్షాలు పడతాయని చెప్పి ఐఎండీ అయితే గట్టిగా హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శివాని. థ్యాంక్ యూ రాజు.